నేను తిరగడానికి పోతున్నాం. ఏదో నీడు నమస్తే చింటు బాయ్. పోతున్నాం అనుకో. సోకుల సోగ్గాలు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? మా వాళ్ళందరు సోకుల సోగ్గాళ్ళు. నేను కాదు నేను సోకుల సోగ్గాళ్ళు. ఒక్కొక్కడు ఎంత బాగా తెల్లబడుతున్నారా. సర్లే నాజిమ్ భాయ్ गाड़ी निकल. నింజా బాగుంది. ఇదైతే పుట్టేయాలందరం మాట్లాడుతున్నాం అనమాట. యాడికి వెళ్దామా అని. మధ్యాహ్నం పోదాం. బాగా పడుతున్నాను. తెల్లగా పడాలి. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది తెల్లవి మూట ముట్టుకో మూర్ఖుడా. ఇది చెప్పులు ఎత్తేస్తాడు అనమాట వీడు. వీడియో అయితే తీయలేకపోతే కానీ చెప్పులు ఎత్తేసినాడు అనమాట వీడు. అది పనిగా అంది. వాయబ్బా నేచర్. సరే దీనికి ఏమైనా జామకాయలు ఉన్నాయారా? సపోటానా? జామకాయలు రా జామున్. మొగలు ఏం చేస్తావు? ఇంటి పోయి వాసించా పడతా. పిల్లి ఉందా? పిల్లి ఉంది బ్రో. వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు అనమాట. మీ దగ్గర వచ్చి ఫోటోలు దిగడం చూడరా నేర్పించినది. వీడు అందగాడని ఫీల్ అవుతాడు కానీ వీడైతే సేమ్ ఎట్లా ఉంటాడంటే మా గేర్లో. రే नाजिम నువ్వు बाड़े में कैसा दिखता? चक्का नहीं रे, वैसा बोलना रे इसको. शर्म से कुत्ता रे नो. पूरा नया रहा इसमें. వాడైతే ఫోటోలు దిగుతున్నాడు అనమాట. నువ్వు పక్క జరుగు బాయ్. వాయబ్బో అన్నా కొంచెం బ్రష్ పక్కన పెట్టనా. అందగాడు మా ఫోటోగ్రాఫర్ అనమాట. వీడు మా అసిస్టెంట్. వాళ్ళు వీడు వీళ్ళు అనమాట. నేను దింపానంటే అబ్బాయి ఫోటోలు దింపురా అంటారు. అమ్మాయి ఫోటోలు దిగండి. ఇంకా ఎంత బాయ్ సైకిల్? ఓ నిజం చెప్పు. ఈ గ్లాసులు ఏడు రాత్రి వచ్చి కొట్టాను. ఇంకా చేసినాడు లేదా రాత్రి నువ్వు అని తొలుకొచ్చినప్పుడు సిగ్గు సరం ఏమి ఉండదు రా మీకు. మన ఇంట్లో గ్లాసులు దొబ్బాయి. ఇంకా క్యా బాయ్? ఓహో అట్టరా. అదే నోట్లో విమోలు పెట్టుకొని మాట్లాడినట్ట అయ్యో అంటే. పోంబా ఏ బాయ్ చలో. అన్ని దిగకుండా ఎట్లా రా బాయ్? మూట ముట్టుకోవద్దురా మూడుకురా. వాడు బండలు దుర్స కట్టి ఎత్తుకోపోదామని అన్నాడు.
చూడండి గాయస్ ఈ బండి ఎట్టు ఉందో. నీకు సెట్ కావాలి, సైకిల్ సెట్ అవుతారా నీకు? సో ఇప్పుడైతే బయలుదేరినాం అనమాట. అంటే యాడవిగా కూర్చోలే మీరు భాయ్. సో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదో ఒకటి గేర్లు అని కాదు, కొంచెం అయితే యాడనో చోట తిరగడానికి వెళ్తున్నాం అనమాట. చింటు బాయ్ వాళ్ళు చిన్న కొడుకు అనమాట. ఇది ఆడన్నాడు చింటు బాయ్. చూడండి గాయస్, మనం ఇద్దరం జిగిర్లు అంటే వీళ్ళిద్దరు అయితే చాలా క్రేజీ. బాగా చూడండి బండి చూడండి. అంటే మా బ్యాచ్ అంటే ఇది మన ఇద్దరిది, మన లంచ్ బ్యాచ్ ఇది. ఎందుకురా పొద్దుగా ఒకసారి చూడండి గాయస్, ఈ రోడ్లు అయితే ఆఫ్లోడింగ్కి పనికి వస్తాయి అనమాట. ఎవరు మా ఇండియాకి మీరు రావాలంటే ఫస్ట్ మహేంద్ర తార్ కొనుక్కొని రండి. ఏముండదు, మహేంద్ర తార్ కొన్నావంటే అయిపోయా సెట్ నీ లైఫ్. ఇక్కడ ఆఫ్లోడింగ్ నేర్చుకోవచ్చు. మా ఇండియాలో రోడ్లు ఎట్లున్నాయంటే ఆఫ్లోడింగే ఉంది. మొత్తం ఆఫ్లోడింగ్ అనమాట. మా స్కూటీలో ఎట్లా అట్లా బతుకున్నాయి. ఏముంటే మహేంద్రాలు సెట్ అయితే ఆఫ్లోడర్. అరే బండి అంత తిప్పుతుండే మరే ఇదండి, ఇంత తిప్పడం అవసరం మరే. ఇచ్చుంటారా బాబు స్టెంటరే బొమ్మ కట్టుకొట్టి వెళ్ళి పోతాడు. చూడండి ఆఖరికి అయితే మా ఇంటి పక్కన ఉన్న ఏమంటారబ్బా గ్రౌండ్ కట్టే వచ్చేసాము. ఎక్కువ అంకుల్స్ అయితే ఉన్నారు మనకి వీడియో తినికి ఇస్తారు లేను, మాకు అయితే తెలియదు అంతగా. అంతలే కూడా అని మన ఊళ్ళో చూడండి, వీడైతే స్టెంటర్ బొమ్మ కట్టులేదు పోతాడు. వీడైతే ప్రతి ఒక్క దానికి ఫీల్ అవుతాడు. వీడైతే అమ్మాయి రాడు, అమ్మాయి అయితే కానీ మళ్ళీ అరే గాయ్ అగో చూడండి. వీడే ఎక్కువ మన గ్యాంగ్లో మంచోడు అయితే అంతలే ఉంటే చూడండి. మనది బాగా చూడండి గాయస్, మనమైతే చిల్లుగా అయితే పోతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చూద్దాం పని అమ్మవారు అందాల రాజా నేను ఆడతాడు ఇరికిచ్చేసాం అందరూ ఎక్కుతున్నాం గట్టి పట్టుకెళ్ళాడు భయం. కూర్చొని మాట్లాడద్దురా, ఇలా మొత్తం కాలనీ ఇది, మళ్ళీ కొడతారు నేను. అరే రే స్పీడ్ ఊపురా, స్పీడ్ ఊపు రా. మనకి కింద షేక్ అయితే వాడు ఎవరిది తల పగిలింది నాయన? ఉల్టా తిరుగుతుండా? హుషార్రా నువ్వు, నిజంగా నువ్వు హుషార్రా నువ్వు మచ్చా. రే 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 పాపి, ఇప్పుడు బాగుంటుంది పట్టుకో. పెద్ద పెద్ద మాట్లాడు మళ్ళా నీ ఇష్టం. ఏ గుండుగా గార్దంతా అయినాడు కానీ ఇంకా పిల్ల శాస్త్రాలు మానలే. పిల్లలు ఆడుకునే దానిలో వీడు ఆడుకుంటున్నాడు. మా గ్యాంగ్లో ఇట్లాంటి కోతినాళ్ళు ఉన్నారు. ఏమన్నా కూడా ఇది ఒకటి బాగా నేర్చుకున్నాడు. వాళ్ళు చూడండి, వాళ్ళేమో మీటింగ్లో కొడుతున్నారు. ఫోటోలు ఏం బాగుంది, కాలువ కింద పైన వీడు
అందగాడ అందగాడ కాలువ కాడ ఫోటోలు దిగడం ఏంది మామ. వీళ్ళేదో పెద్ద ఫోటోగ్రాఫర్లని వీళ్ళకి ఫీలింగ్. నేనేమో నా బండి వీడియో తీద్దామని చెట్టు కింద తెచ్చి పెట్టినా. చూసినారా ఎంత చికెన్ తీసుకొని ఇంకైతే వచ్చినాం అన్నమాట. ఇడు కంతిరిగాడు, ఇడు కుక్క, ఇడు నక్క. చికెన్ తీసుకొని వచ్చినాం. మొత్తం ఎండకి గిండకి కొంచెం కూర్చొని పైన మంచం వేసుకొని టైరు, పంచింగ్ బ్యాగు, డంబుల్స్ మొత్తం మిద్ద మీద ఉన్నాం అనమాట. రండి పక్షి ఎగిరిపోయాదరా. ఇదో ఇక్కడ మంచం మీద కూర్చొని ఆలోచిస్తాం అనమాట. రేపటి కంటెంట్ ఏంటిది, డే 4 కంటెంట్ ఏమి అని. అంతే బ్రో, టెన్షన్స్ ఉంటాయన్నమాట మాకు కూడా. రేపటి కంటెంట్ ఏది ఇవ్వాలా, రేపటిది ఏమి ఇవ్వాలని ఉంటుంది బ్రో మాకు కూడా టెన్షన్స్. రేపటి కంటెంట్ ఏమి ఇవ్వాలా, రేపు ఏం కంటెంట్ ఏమో ఆలోచించుకుంటున్నాం అనమాట. ఈ గడ్డకి మంచిగా మిద్ద మీద కూర్చొని మంచం మీద హాయిగా. సరే ఉంటాం. గుండె ఎండకి చమకుతుంది. चाले तू